చలిక్కడికి ఆకలి మమ్మీ పైన ఆకు అట్లా వస్తుందని తెలియక కుందెలు చెవుల్లా కుందేయి గారెలు అట్లాగా సూదికి పెట్టి తీసేయాలన్నమాట. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు 5వ తనాలు మేలుగానే ఉంటుండాలి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే భోగి పండుగ సంక్రాంతి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏం చేసాము ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. ఏం చేసుకుంటున్నారు, ఈరోజు స్పెషల్స్ ఏంటి, అలాగే మీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి అప్పుడు వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందైతే పండుగ అంటే సంక్రాంతి పండుగ అంటే మనకి ముగ్గులతోటి హడావుడు మొదలవుతుంది కదండి. భోగి పండుగ ముందు రోజే రాత్రిపూట ముగ్గేసేస్తున్నాను. అయితే వచ్చేటప్పుడు గొట్టం మర్చిపోయాం అనమాట తీసుకురావటం, ఇంకా చేతితోటి వేసేస్తున్నాను. పైనుంచేమో అమ్మ గైడెన్స్, లోపల నుంచేమో క్యాండీ అను రూబీల సూపర్విజన్. పైనుంచి అమ్మ ఆర్డర్ చేశారు చెరుగ్గడ కూడా కావాలని చెప్పి. సో ఇప్పుడు చెరుగ్గడ జరుగుతుంది. చెరుగ్గడికి ఏమంటే మమ్మీ ఏమో కట్టగీసింది అనమాట. చెరుగ్గడికి ఆకలి మమ్మీ పైన. ఓహో వేయలేదా, ఇంకా ఫినిష్ అవ్వకుండా జడ్జ్ చేయొద్దు అనమాట. అందుకని అబ్బా ఆకు అట్లా వస్తుందని తెలియక కుందెలు చెవుల్లా కుందేయి. సో మొత్తానికి వాళ్ళ ముగ్గు ఫినిష్ అయింది. ఇది మమ్మీ జస్ట్ బిల్డప్ అనమాట, మొత్తం వేసింది. నేను ఇది నా చేతులకి ప్రూఫ్ కూడా ఉంది, షాక్ పీస్. కొంచెం గొట్టం ఉంటే ఫాస్ట్గా అయిపోయేది. మొత్తానికి వంకర్ టింకర్లుగా ముగ్గు ఇట్లా వచ్చిందనమాట. సో ముగ్గు వేసేసానండి. పొంగిపోతున్న పాలల్లో కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇంకా అసలు సంక్రాంతి మనం సెలబ్రేట్ చేసుకునేదే మంచిగా ధాన్యం అది ఇంటికి వచ్చినందుకు గాను సెలబ్రేట్ చేస్తాం కదండి. అట్లాగే ముందు పరమాన్నం అయితే వండేస్తున్నాను. అన్నీ కూడా కొంచెం కొంచెం చేస్తున్నాం అనమాట, అప్పటికప్పుడు అయిపోయేటట్టుగా. ఈరోజు గారెలు వేస్తున్నాం అనమాట. గారెలకి ఒక పక్కన గారెల పిండి గ్రైండర్ వేస్తుంటే ఒక పక్కన తాతగారేమో పూజ చేసుకుంటున్నారు లోపల. అందరికీ అడ్డంగా ఉంది నేనే. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లా పాత గ్రైండరు ఒక్కటేసారి ఒక వాయతోటి అయిపోతుంది అనమాట. హాయిగా ఉంటుంది. కొంచెం కడుక్కునేటప్పుడు ఇబ్బంది అనే కానీ మంచిగా అనిపిస్తుంది, నా ఫీలింగు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. గారెలు అట్లాగా సూదికి పెట్టి తీసేయాలన్నమాట. ఇంకా గారెలు పిండి రుబ్బేసి గారెలు వేసేసాను. ఇక వంటది మొత్తం పూజ అంతా అయినాక వంట. వడమాల వేరుదేవా అట్లా వదిలేసేయాలి, ఇసిరేసేయాలి గారిని. అప్పుడప్పుడు నూనె మీద పడాలి. లైవ్లో తాతగారేమో పూజ చేస్తున్నారు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మనములు హస్తశిస్తం కస్తూరి వాసన వాసు హస్తగిరినాథాయ దేవరాజు కమలాకుశ కస్తూరి కర్దమాతి వర్ష అధివాది నివాసాయ సంపత్పుత్రాయ మంగళం మంగళం కోశలేంద్ర మహనీయ గుణాత్మ. నాకు వంట, మామయ్య గారేమో పూజ. అత్తయ్యకి కొంచెం రెస్ట్ అనమాట, రెస్ట్ మోడ్లో ఉన్నారు. అందుకని చెప్పి ఎక్కువ అత్తయ్యని చూపించట్లేదు. కూర్చుని చేసే పనులన్నీ అత్తయ్య చేస్తున్నారు అనమాట. అది పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇట్లా ఉంది చూడండి. ఇంకా అన్నీ వండిన ప్రసాదాలన్నీ పెట్టేసి చక్కగా పూజ అయితే ఇలా చేసుకున్నామండి. కొత్త బట్టలు కూడా భోగి రోజున దేవుడి దగ్గర పెట్టి నెక్స్ట్ డే కట్టుకుంటాం కదా, అట్లా మొత్తం బట్టలన్నీ పెట్టేసి పూజ ఇలా చేసుకున్నాం అనమాట. అయితే ఇక్కడ మనకి సంక్రాంతి అంటే ఒక రోజు ముందు నుంచే ఈ జంగం దేవర్లు ఇట్లా అందరూ వస్తుంటారు కదండి. ఇది ముందు రోజుది క్లిప్ అనమాట.
సో అట్లా వస్తూ ఉన్నారు. సాయంత్రం అయితే గంగిరెద్దులాళ్ళు వచ్చారు, హరిదాస్ వచ్చాడు. ఇంకా హరిదాస్ వచ్చినప్పుడు అత్తయ్య అన్నీ కూడా ముందే కందిపప్పు, బియ్యము, ఇంకా కొన్ని దోసకాయలు ఇట్లా అన్నీ తెప్పించి ఉంచారనమాట. ఇవి వచ్చిన వాళ్ళందరికీ వేయటానికి ప్యాక్ చేసేసి ఉంచారు. ఇంకా అట్లా హరిదాస్కి కానీ లేదు అంటే ఎవరు వచ్చినా కూడా అట్లా వేయడానికి వీలుగా రెడీగా ఉంటే మనకు వాళ్ళకి ఇచ్చేసామనుకోండి మంచిగా ఉంటుంది. ఎక్కువ క్లిప్స్ వీడియోస్ తీద్దాము అన్న దాని మీద ఎక్కువ ధ్యాస లేదండి. మామూలుగా ఏదో మధ్య మధ్యలో చిన్న క్లిప్స్ ఉన్నాయి కానీ ఎక్కువ క్లిప్స్ అయితే లేవు. మా తల్లిగారు కొడుకులు కూతుళ్ళు మేలుగానే ఉంటుండాలి. వారి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు 5వ తనాలు మేలుగానే ఉంటుండాలి. మా తల్లిగారి చదువులు అప్పుడే వారి వ్యాపారాలు మేలుగానే ఉంటుండాలి. మా నీ కాదు చందా ఇవ్వండి అమ్మగారు. ఇంకా డే అంతా అలా గడిచిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ ముగ్గు నెక్స్ట్ డేకి సంక్రాంతి రోజుకి ఇలా సంజన భోగి రోజున లేదనమాట, అందుకే మీకు కనిపించలేదు. ఇంకా సంజన వస్తూ మళ్ళీ గొట్టం తీసుకొచ్చింది. ఈజీగా అయిపోయింది నాకైతే ముగ్గేయడం. సంజయ్ ఏమో ఇక్కడ రీల్స్ ఎడిట్ చేసుకుంటుంది నుంచొని ఫైనల్లీ చేరింది విజయవాడకి. సో ముగ్గు అయితే ఇదిగోండి ఇట్లా కొంచెం వంకర టింకర్లు వచ్చినాయి. ఎందుకనో అక్కడ కింద నాకు సమానంగా అనిపించలేదు. మొత్తానికి ముగ్గు అవుట్పుట్ అయితే ఇట్లా ఉంది చూడండి. ముగ్గు వేసేసి ఇంకా భోగి రోజున కంప్లీట్ అయిపోయింది అనమాట. ఏం చేస్తున్నావు కనమ్మ వాట్ ఆర్ యు డూయింగ్? బయటికి ఎప్పుడు వద్దామా, ఎప్పుడు ఏం చేద్దామా? మమ్మీ ముగ్గు వేస్తుంది చూస్తున్నారు కదా. ఇక్కడ ఇంకొకటి దీన్ని బంధించి ఉంచామన్నమాట దిల్లు లోపల, అది బయటకు కుదురు ఉండదు కాబట్టి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. ఇంకా సంక్రాంతి రోజున వంట చేసే ఏం తెలియదండి. పంతులు గారు వస్తూ ఉన్నారు 8 గంటల లోపలే, అందుకని చెప్పి గబగబా పూజ ఇంకా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం. పెద్దలకు బట్టలు పెడతారు కదా, అట్లా అన్నీగా రెడీగా ఉంచేసుకున్నాము. ఈ లోపల పంతులు గారు వచ్చారు. ఎప్పుడు కూడా అత్తయ్య పంతులు గారికి స్వయం పాకం అన్నీ ఇస్తారండి. అంటే మా మామయ్య గారు వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టమైనవి అన్నీ వాటికి సంబంధించినవన్నీ కూడా దానం ఇస్తారనమాట. అట్లాగే పంతులు గారికి భార్య భర్తలకి ఇద్దరికి బట్టలు కూడా తీసుకుంటారు. అంటే ఇవన్నీ మేము ఇచ్చినవి చెప్పాలి అని కాదండి, కొంతమంది ఏమి ఇస్తారు ఏం చేయాలని అడుగుతారని చెప్తున్నాను. సో మనకున్న దాంట్లో గుమ్మడికాయ, కంద ఇట్లాంటివి ఇస్తే మంచిదండి. గుమ్మడికాయ ఇస్తే దానికి ఏదో చెప్తారు అత్తయ్య మొత్తం చాలా కుష్మాండదానం అని చెప్పి, అట్లా కొన్ని ఏంటంటే మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటాం అనుకున్న దాంట్లో. సో పంతులు గారికి అక్కడ ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత అప్పుడు ఇంకా మిగిలిన పనులు చేసుకున్నాం అనమాట. క్షీర పానీయ దధి సహిత పూర్ణఫల నారికేలేన దధి మధురం నివేదయామి ఆజ్యదానం తభ్యమాం సంవర్ధయేన్ మాం వ్యవస్థత సవిత ప్రసవే అర్చనోర్బాహుభ్యాం ఉష్ణోస్తాభ్యాం ప్రదగుణామి. ఇదంతా అయిపోయిన తర్వాత హోమ్కి వెళ్ళామండి. యాక్చువల్గా ఎవ్రీ టైము సంక్రాంతి రోజున ఇస్తారు అత్తయ్య బట్టలు హోమ్లో. ఇక్కడ ఒక 11 మంది లేడీసును ఆ రోజు లేరు, కొంతమంది హాస్పిటల్కి అట్లా వెళ్ళారంట. ఒక 4 జెంట్స్ ఉంటారనమాట. అయితే వాళ్ళకి సరిపడా బట్టలు అవి తీసుకుని ఫ్రూట్స్ ఏమన్నా అంటే అరటిపళ్ళు అయితే అందరూ తింటారు కదండి, అట్లా అరటిపళ్ళు తీసుకుని వెళ్ళాము. ఇది మామూలుగా అయితే దానం ఇచ్చేది ఈ చేత్తో ఇస్తే ఈ చేతికి తెలవకూడదు అంటారు. కాకపోతే ఏంటంటే చూసి వేరే వాళ్ళు కూడా మీకు దగ్గరలో ఏ హోమ్ ఉన్నా కూడా, లేదు అంటే మీకు దగ్గరలో ఏది ఉన్నా ఎవరికైనా సహాయం చెయ్యాలి మనం కూడా అన్న ఆలోచన వస్తుందన్న ఉద్దేశంతో ఇది చూపిస్తున్నాను. ఇంకా అలా హోమ్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా వంట అది చేసుకుని తిన్నాము. చూసారు కదండి, అలా జరిగింది మా పండగ అయితే. ఈసారి ఏంటంటే ఎక్కువ టైము
అందరం స్పెండ్ చేసినట్టుగా అనిపించింది అనమాట. ఎక్కువ హడావుడిగా కాకుండా మంచిగా అనిపించింది. మరి మీ పండగ ఎలా చేసుకున్నారు ఏంటి? మళ్ళీ ఒకవేళ ముందు కామెంట్ చేయకపోతే ఇప్పుడు చేసేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అలాగే మనకు నచ్చినట్టుగా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.